వద్దు. కొద్ది నిమిషాలు ప్రభు ఏమై ఉన్నారో మీకు తెలుసు. ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు, నీతి న్యాయం కలిగినటువంటి వాడు. ఆయన లాంటి గొప్ప దేవుడు ఎవరున్నారు? ఆయన లాంటి మహనీయుడు ఎవరున్నారు? ఆయన లాంటి పరిశుద్ధత కలిగినటువంటి వాడు ఎవరున్నారు? ఆయనే నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి, సంతోషానికి కారణము ఆయనే. ఈ రోజున ఈ స్థితిలో మనం ఉన్నామంటే అది కేవలము ఆ కృప కలిగినటువంటి దేవుని బట్టే. అందరూ ప్రభుని స్తుతించాలి. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా. స్తోత్రం. అవును ప్రభువా, స్తోత్రం. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా నీ గొప్ప కార్యములు. మన చేతుల పైకెత్తి చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి, ప్రభుని ఆరాధించండి. ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభుని స్తుతించాలి అందరూ కూడా. ఆమేన్. అందరూ మనల్ని చేయి విడిచిపెట్టినప్పటికీ దేవుడు మన చేయి పట్టుకొని మన వెన్నంటే ఉండి నడిపిస్తున్నటువంటి దేవునికి మనమందరం మన రెండు చేతుల పైకెత్తి దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అని చెప్దామండి. అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను, తీసివేయబడినాను, త్రోసివేయబడినాను. అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను. అందరూ ప్రభుని స్తుతించాలి. నిజమే కదా, మన అనుకున్నటువంటి వారు అందరూ విడిచిపెట్టినా సరే దేవుడు మన చేయి విడిచిపెట్టలేదు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధిద్దాం. ఆమేన్. ఆశ లేదనుకున్నటువంటి సమయంలో, నిరాశ నిస్పృహలోనికి వెళ్ళినప్పుడు కూడా, కృంగిపోయినటువంటి పరిస్థితులు
ఆఖరి ఆ క్షణములో నీవు నన్ను దర్శించినావు. ఊహించని నీ మేలుతో నన్ను తృప్తిపరచావయ్యా. ఆఖరి ఆ క్షణములో నీవు నన్ను దర్శించినావు. ఊహించని నీ మేలుతో నన్ను తృప్తిపరచావయ్యా. అందరూ కలిసి అవి మాట పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. యేసయ్యా, పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. మన చేతులు పైకెత్తి ప్రభుని పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు. దుఃఖము ముంచేసినా నన్ను పైకి లేపావయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతుకలేనయ్యా. స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా, నీకే వందనాలు. అందరూ మమ్మల్ని విడిచిపెట్టిన నువ్వు మా చేయి విడిచిపెట్టలేదయ్యా. నువ్వు మాతోనే ఉన్నావయ్యా. మీరు మమ్మల్ని బలపరుస్తూనే వచ్చారు నాయన. మా ఎడల మీరు చూపినటువంటి మహాకృప అంతటిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా. నీ ప్రేమంతటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అని కొద్ది నిమిషాలు మన ప్రభుని స్తుతిద్దాం. దైవజనురాలు అమ్మగారు స్తుతి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా స్తుతి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, స్తోత్రం, పరిశుద్ధ దేవ, మీ ఘనమైన నామమ్మ కొరకు వందనాలయ్యా. వందనాలు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఇదిగో తండ్రి, ఈ యొక్క నరసనపాలెం గ్రామాన్ని ఎంతో మీరు ప్రేమిస్తూ ఉన్నారు నాయన. ఎంతో కృప చూపుతా ఉన్నారు ప్రభా. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవటం నీ చిత్తము కాదు గనక అంతటా అందరూ కూడా నాయన నీ వైపు తిరగాలని, మార్పు చెంది రక్షించబడాలని ఎంతో ప్రేమిస్తా ఉన్నారు నాయన. ఈ సంవత్సరంలో కూడా ప్రభా, ఈ నెలలో తండ్రి, ఈ రోజు రేపు ఎల్లుండి 3 దినాలు తండ్రి అయా ఏర్పాటు చేసిన స్వార్థ సభల కొరకే నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. ఇంకా మీరు ప్రేమిస్తున్నారే గనుకనే అయా తండ్రి, ఈ సంవత్సరంలో కూడా ప్రభా అయా తండ్రి, నీ దైవజనుల చేత నాయన నీ వాక్కును అందిస్తున్నందుకే నీకు స్తోత్రాలు నాయన. అయా తండ్రి, భయంకరమైన దుర్దినాల్లో జీవిస్తా ఉన్నాము నాయన. అయా ఈ యొక్క దేశానికి భయంకరమైన ముప్పు సంభవించబోతా ఉంది. భయంకరమైన పెను తుఫాను నాయన సంభవించబోతా ఉంది. ఉగ్రత రాబోతా ఉన్నది నా ప్రభా. అయా ఇదిగో ఆఖరి దినాల్లో ప్రభా ఈ రీతిగా ప్రభా అనేకులు నీ తట్టు తిరగాలని, అయా నువ్వే దేవుడు అని తెలుసుకొని రక్షించబడాలని ఎంతో నిన్ను ప్రేమించి నా ప్రభా ఏర్పాటు చేసిన స్వార్థ సభల కొరకే నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు నాయన. అయా దేవా, జ్ఞాపకం చేసుకోండి నాయన. మా మధ్యలోకి మీరు దిగి వచ్చినందుకే నీకు స్తోత్రం అయ్యా. నీ పరిశుద్ధాత్మని స్థలంలో ఉంచినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులని చెప్తా ఉన్నావు నాయన. ఈ రాత్రి ఎందరైతే నేను అంగీకరిస్తారో ప్రభా అయ్యా, వారందరూ కూడా ధన్యులేనా ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. స్తోత్రాలు నాయన. అయా ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా దీవించండి నాయన. అయా తన్ని నీ పక్షముగా నిలబడి నాయన నీ స్వార్థ చెప్తున్న నీ యొక్క దైవ సేవకుల కొరకే ప్రార్థిస్తా ఉన్నాం నాయన. మీ దాసుని నోటి నిండా నీ మాటలు ఉంచండి అయ్యా. నీ ఆత్మాభిషేకం చేత నింపమని ప్రార్థిస్తా ఉన్నాం నాయన. ఈ యొక్క ప్రాంతానికి నాయన కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభా ఏ మాటలు అవసరమో నా ప్రభా నీ వాక్కును అందించి మాతో మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నాం నాయన. వినే చెవి గ్రహించే మనసు మీరు దయచేయండి నాయన. ప్రతి వారి యొక్క హృదయాలు మీరు తెరవండి. హృదయం తెరిచిన మా యేసయ్య అనేకుల యొక్క హృదయం తెరవబడును గాక. అనేకుల యొక్క జీవితాలు తెరవబడును గాక. అనేకుల యొక్క పాప బ్రతుకులు ఎప్పబడును గాక. అనేకుల రోగులు స్వస్థపడును గాక అని
ప్రార్థిస్తా ఉన్నాము నాయన. బాధల్లో కష్టాల్లో ఉన్న వారికి ఈ రాత్రి విడుదల కలుగును గాక. దేవా నాయన అనారోగ్యంలో ఉన్న వారికి స్వస్థత కలుగును గాక. ప్రతి ఒక్కరు నా ప్రభా ఈ రాత్రి నేను గ్రహించుకుని తెలుసుకునేలాగా నా సహాయం చేయమని మరొకసారి నాయన నీ దాసుని బలిష్ఠమైన చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి మనవలను అడిగి పొందుకొని నామ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ఈ గ్రామంలో ఈ రీతిగా సువార్త సభలు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. మరి దైవజనులు ఉన్నప్పటి దగ్గర నుంచి ఈ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ వస్తూనే ఉన్నారు. మరొక సమయం ఈ రీతిగా 2024 సంవత్సరం మరి ఎలక్షన్ దగ్గర పడుతుంది, మీటింగ్స్ జరగవేమో అని అనుకున్నాం. మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని కృపను బట్టి దేవుడు అవకాశం కల్పించాడని మరొకసారి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రశాంతమైన సమయం, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇకపోతే దేవుడు ఇంతవరకు మనందరినీ కూడా క్షేమంగా ఉంచాడు. అందుని బట్టి కూడా నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. నన్ను రక్షణలోకి నడిపించి నాకు ఆత్మీయమైనటువంటి బోధను, ఆత్మీయమైన నాకు వినిపింపచేసిన ఆత్మీయ తల్లిదండ్రులు, దైవ సేవకులు మహిమలో ఉన్నారు. వారిని బట్టి నేను స్తుతిస్తూ వారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సేవకురాలు కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే అప్పుడప్పుడు అనుకుంటున్నాను నాకు కూడా వయసు పెరుగుతుందని. పాస్టర్ గారికి కూడా చాలా చక్కని ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాడు. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాకే వయసు పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. మరి నేను చిన్నపిల్లడు సండే స్కూల్ దగ్గర నుంచి పాస్టర్ గారు పరిచయం చేస్తూనే ఉన్నారు. అయినా కూడా అలుపు లేకుండా ఈ రోజుకి ఈ స్థితిలో ఇంతవరకు పనిచేయడానికి దేవుడు సహాయము చేశాడు. ఇకపోతే పరిచర్ని గురించి వాక్యంలోకి వెళ్ళబోయే ముందు మోజెస్ ఇమానియల్ గారు చెప్పారు, దేవుడు తను స్వదాగా కొంత పని చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. శాయశక్తిలా తన పనిని తను జరిగిస్తూనే ఉన్నాడు. రియల్గా చెప్పాలంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. తప్పకుండా దేవుని సేవ కోసం పిలిచిన వారిని తప్పకుండా దేవుడు ఒక తలాంతు ఇస్తాడు. అందరూ హెల్లి చెప్పండి ఒకసారి. రైట్, ఇస్తాడు. నేను లేకపోతే రేపు ఎల్లుండి వచ్చే వ్యక్తులు కానీ, లేకపోతే ఎప్పుడైనా ఒకసారి సందర్భంగా వచ్చిన వ్యక్తులు కానీ, సేవకులు ఎవరైనా కానీ ఒకరోజు వచ్చి వెళ్తాం. మేము గెస్ట్లు అంతే, 1 గంట 2 గంటలు ఉంటాం. తల్లికి తెలిసినంతగా బిడ్డ ఆకలి మరి ఎవరికి తెలియదు. ఇది మొట్టమొదటి మీరు ఎప్పుడు గమనించాలి. సాధ్యమైనంత మట్టుకు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న వాళ్ళని తక్కువగా చూస్తాం, దూరం చాలా ఎక్కువగా చూడడానికి ప్రయత్నిస్తాం. నో అండి, ఎక్కడైతే స్థానిక దైవజనుడు ఉంటారో ఆ సేవకుడు ఎప్పుడు మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మన కోసం ప్రార్థిస్తాడు, మన కోసం ప్రయాసపడతాడు, కష్టంలో కష్టం పంచుకుంటాడు, ఇబ్బందిలో ఇబ్బంది పంచుకుంటాడు. మేము ఎవరైనా 1 గంట వచ్చేవాళ్ళు అంత చేయలేరండి. దయచేసి వచ్చి గెస్ట్గా వెళ్ళిపోతామేమో తప్ప ఒకవేళ దయచేసి మొట్టమొదట ఏ వ్యక్తిని ఒక సేవకుడిని గౌరవించాలనుకుంటే మొట్టమొదట మీకు దేవుడిచ్చిన సేవకుడినే మొట్టమొదటిగా గౌరవించాలి. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి అని నేను తలస్తున్నాను. 100 మంది వస్తారు, 100 మంది వెళ్తారు, అది వేరే విషయం. కనుక మొట్టమొదటిగా ప్రయాసపడి మన మధ్యలో ప్రయాసపడే దైవ సేవకుడిని ఎప్పుడు మనం అభినందించాలి, ప్రోత్సహించాలి, సన్మానించాలి. అంటే ఏదో సన్మానించడం అంటే వేరే రీతి కాదు, మనం ఆ మాటను అంగీకరించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈరోజు మొట్టమొదటి రోజు, చాలా సమయం అవుతుంది, 9:27 అయింది. త్వరగా వాక్యంలోనికి వెళదాం. మీరు రోజు వాక్యం వింటున్నటువంటి విశ్వాసులే. బైబిల్ సహవాసము అంటే బైబిల్తో సహవాసం చేసే వ్యక్తులు అని అర్థం. మొట్టమొదటిగా నాకు దైవజనులు నాకు నేర్పించిన ఒక పద్ధతి, నాకు తెలిసినంత వరకు వారం అంతట్లో ఒక 15 days, ఒక 15-20 రోజులు
మేము వాక్యం మాట్లాడుతూ వచ్చినప్పుడు, ఎక్కడికైనా మేము వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని అయ్యగారు ఇక్కడ ఏమైతే సంఘంలో బోధించారో, ఒక చిన్న మాట ఏదైనా బోధించారో సేమ్ అదే మాటను తీసుకుని బోధిస్తూ వచ్చేవారు. నాకు ఇప్పటి వరకు నాకు బాగా గుర్తుంది. మోజెస్ ఇమ్మానియేల్లో ఎక్కడో నిలబడే తీరులో కానీ, చెయ్యి పైకెత్తేటప్పుడు కానీ నాకు అయ్యగారు కనిపిస్తున్నారు. నాకు అప్పుడప్పుడు ఆ షేప్ కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. లేచి నిలబడినప్పుడు కానీ ఇలా చెయ్యి ఎత్తినప్పుడు నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు సందర్భానుసారంగా. వారిని మరిచిపోలేం. వారు చెప్పినట్లు వాక్యం ఒకళ్ళు ఎంతమంది ఈరోజు చెప్పినా వారు చెప్పినంత గొప్పగా వాక్యం చెప్పడం అనేది అతి కష్టమైన విషయం. చెప్పింది చెప్పకుండా, ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పినట్లున్నాను మీకు, చెప్పింది చెప్పకుండా మరొకసారి ఒక గ్రంథాన్ని చక్కగా వివరించి చక్కని పదాలు ఉపయోగించి, వారు బాగా పెద్దగా చదువుకోకపోయినా చాలా చక్కని పదాలు ఉపయోగించి వాక్యాన్ని చెప్పేవారు. దేవుడు వారికి ఆ తలంతి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం. వాక్యంలోకి వస్తాను. నేను ఎక్కువ టైం తీసుకోను, కానీ ఉట్టి చేతులతో పంపించను. ఈ రాత్రి చాలా ఖర్చు పెట్టాము, ఇక్కడ చాలా డబ్బు ఖర్చు పెట్టాం. ఇక్కడ ఏర్పాట్లు చాలా చక్కని మంచి పరిస్థితి. మీరు కూర్చోవడానికి కుర్చీలు వేశారు. ఇక్కడ ఎన్ని పరిస్థితులు, బాక్సులు, ఆర్కెస్ట్రా, ఎన్ని పరిస్థితులు. ఇవన్నీ ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుడు మహిమపరచబడాలి. అవునా అండి? ప్రభువు మహిమపరచబడాలి. ఇది మొట్టమొదట మనం గమనించాలి. వాక్యంలోకి వద్దాం. బైబిల్ స్టడీ లాగా చక్కగా నేను బైబిల్ స్టడీ చేసినట్టు చెప్తాను. వాక్యం లోకాసు వార్త 15వ అధ్యాయము లోకాసు వార్త. ఓకేనా? ఇది కెలకండి, ఎవరికి వెళ్ళకండి, మైక్ కదపకండి. దేవునికి స్తోత్రం. లోకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అని ప్రశ్న ఉంది. అక్కడ ఏముంది? ప్రశ్న ఉంది. మీరు వాక్యంలో చూస్తే త్వరగా నేను నా వైపు మీరు చూస్తే, బైబిల్ వైపు చూడకుండా నా వైపు చూస్తే, నేను ఇంట్రడక్షన్లోంచి వాక్యంలోకి వెళ్తా. వాక్యం శ్రద్ధగా వినండి, చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా. ఈ లోకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. ఎన్ని? 3 ఉపమానాలు. నోట్ని పని చేయండి, మంచిది మీకు పని చేస్తే. ఎన్ని ఉపమానాలు? 3 ఉపమానాలు ఉన్నాయి. వెనకాల పురుషులు కూడా చెప్పండి అబ్బా, ఎన్ని ఉపమానాలు ఉన్నాయి? 3 ఉపమానాలు ఉన్నాయి. మొట్టమొదటి ఉపమానం తప్పిపోయిన గొర్రె. రెండవ ఉపమానం తప్పిపోయిన నాణెం. 3వ ఉపమానం తప్పిపోయిన కుమారుడు. మొట్టమొదటి గొర్రె అడవిలో తప్పిపోయింది. రెండవ నాణ్యం ఇంటిలో తప్పిపోయింది. 3వ వ్యక్తి ఇంటి బయట తప్పిపోయాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇంటిలో నుంచి బయటికి. నేను ఈ గతించిన 15 రోజుల క్రితం అనుకుంటాను, వాక్యం చెప్తూ ఉన్నా, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. వాక్యం చెప్తున్నా, అందరు నా వైపే చూడాలి. మీరేమి ఊరు కొత్త అండి, మీరేమన్నా చిరంజీవి తమ్ముడు అన్నట్టు చూస్తున్నారు జనం కాదు. కానీ నన్ను చూడండి. మీరు మీ ఐ కాంటాక్ట్, మీరు చూసే కంటిది ఏదైతే ఉందో అది స్కాన్ చేస్తుంది. మీ బ్రెయిన్ ఎక్కడో పనిచేస్తుంది. అందుకే మనిషి మనసుని కోతికి పోలుస్తారు. ఆ చెట్టు మించి ఈ చెట్టు, ఈ చెట్టు మీదకి, ఆ చెట్టు మీదకి. మనస్సు నిగ్రహించి వినాలి వాక్యం. మనస్సు ఇక్కడ పెట్టి వినాలి. సేవకుడు ఎవరు నిలబడ్డారు అనేది కాదు, అక్కడ దేవుని వాక్యం అక్కడి నుంచి వస్తుంది అనే మాట జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా చెప్పేవారికి ప్రోత్సాహం ఏంటో తెలుసా? మీరు ఊకట్టడమే, లేకపోతే మీరు వారి వైపు చూడటమే. జాగ్రత్తగా చూడాలి. సేవకుడికి మొట్టమొదటి మీరు ఇచ్చే ప్రోత్సాహమే అది. మొట్టమొదటిగా ఇక్కడ 3 ఉపమానాలు కనిపిస్తున్నాయి. 3 ఉపమానాలు. ఒక వ్యక్తి ఏమో, ఒక గొర్రెమో అరణ్యములో తప్పిపోయింది.
రెండవ నాణ్యమేమో ఇంటిలో పడిపోయింది, మూడవదేమో ఇంటి బయటికి వెళ్ళిపోయింది. ఈ వాక్య భాగంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే, మొట్టమొదట నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాక్యం చెప్పాలి. వాక్యం ధ్యానిస్తూ వస్తూ ఉన్నప్పుడు నాకు కొన్ని డౌట్స్ వచ్చినాయి ఈ వాక్యంలో. మొట్టమొదటిది, ఒక వ్యక్తికి బైబిల్ ఇక్కడ చెప్పారు 100 గొర్రెలు ఉండేను అనింది బైబిల్లో. ఎన్ని? 100 గొర్రెలు ఉండేను అనింది బైబిల్లో. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి అని ఉంది వాక్యంలో. ఈ 100 గొర్రెల్ని ఆయన తోలుకుని అడవికి పోయాడు, మేపడం కొరకు అడవికి పోయాడు. బైబిల్లో దీన్ని ఏమని చెప్పారంటే ఉపమానము అని చెప్పారు. ఉపమానం యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానంలో ఒక ఉపమానం ఈ ఉపమానం. బైబిల్లో వాక్యంలో సాదృశ్యంగా ఏం కనిపిస్తుంది అంటే, వాక్యంలో గొర్రెలను కాసేటటువంటి కాపరిని గొర్రెల కాపరి అంటారు. సంఘాన్ని కాసే కాపరిని నేను తెలుగే మాట్లాడుతున్నాగా. సంఘాన్ని కాసే కాపరిని సంఘ కాపరి అంటారు. సంఘాన్ని కాసే వ్యక్తిని సంఘ కాపరి అంటారు. గొర్రెలు కాసే వ్యక్తిని గొర్రెల కాపరి అంటారు. సంఘాన్ని కాసే వ్యక్తిని సంఘ కాపరి అంటారు. గొర్రెను బైబిల్లో ఏం చెప్పారంటే, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అనేది బైబిల్లో. గొర్రె ఎవరు? విశ్వాసులైనటువంటి వ్యక్తులు గొర్రెలు. గొర్రెలకు కాపు కాయటం కొరకు ఒక కాపరిని ఉంచాడు దేవుడు. కాపరి ఉన్నాడు, ప్రధాన కాపరి కూడా ఉన్నాడు. బైబిల్లో కాపరి ఉన్నాడు, ప్రధాన కాపరి కూడా ఉన్నాడు. ప్రధాన కాపరి దగ్గర కాపరి పని చేస్తాడు. కాపరికి దేవుడు ఒక్కొక్క వారి సామర్థ్యము ప్రకారము 100 వేసి, 50 వేసి, 200 వేసి, 300 వేసి, కొన్ని వారికి ఉన్నటువంటి సామర్థ్యము కొద్ది కొన్ని గొర్రెలను అప్పగించాడు కాయటం కొరకు. బైబిల్ ఏమని చెప్పబడిందో తెలుసా? ఏమనిందంటే, వారి సామర్థ్యము కొద్ది అనింది బైబిల్లో. సామర్థ్యం, వారు ఎన్ని గొర్రెలు అయితే కాయగలరో ఆ గొర్రెల్ని వారికి అప్పగించి ఈ కాయమని చెప్పారు అని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా, నా గొర్రెలు నా స్వరమును వినును. దేవునికి స్తోత్రం. ఎదురున్న లైన్ అంత వాక్యం ఇంట్లో వినాలి. మీరు నా ఎదురుగా కూర్చున్నారు, వాక్యం వినాలి. సీరియల్ ఏమైనా ఏమంటారు ఏంటి ఇక్కడ? దైవమగల్ల వాక్యం సెలవిస్తుంది అండి. కనుక మొట్టమొదట నేర్చుకోదగినటువంటి విషయం ఏమిటంటే, కాపరి ఉండడం అవసరమా కాదా? కాపరి ఉండకపోతే దారి తెలియదు అండి. కాపరి లేకపోతే దారి తెలియదు. కాపరి లేకపోతే ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎక్కడ మేస్తామో తెలియదు. కాపరి లేకపోతే తోడేలు వచ్చి గొర్రెని తీసుకుని పోతుంది. అందుకే దానిని బైబిల్లో మంద అన్నారు. ఏమన్నారు? మంద అన్నారు. సంఘాన్ని మంద అని చెప్పారు. సంఘం బైబిల్లో ఇంకో మాట ఉపయోగించబడింది, దొడ్డి అని ఉపయోగించబడింది. సంఘము అనేటటువంటి దొడ్డిలో మందగా కలిసి ఒక కాపరి దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. నాకు ఒక డౌట్, మీకు బుర్ర ఉన్న వాళ్ళందరూ కొంచెం ఆలోచించండి, బుర్ర లేని వాళ్ళందరూ మౌనంగా ఉండండి. బుర్ర ఉన్న వాళ్ళు ఆలోచించండి. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మీకు వచ్చింది రాలేదు నాకు తెలియదు, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మొట్టమొదట ఇప్పుడు 100 గొర్రెలు వెళ్తున్నాయి, 100 గొర్రెలు ఎదరికి వెళ్తున్నాయి. గొర్రెల కాపరి గొర్రెకి ముందు ఉంటాడా అనుకుంటాడా? బుర్ర లేదని ఒప్పేసుకున్నారు మీరు కరెక్ట్గా. మొత్తం మీరు మాట్లాడేది కానీ బుర్ర లేదా చెప్పండి. గొర్రెల కాపరి ముందు ఉంటాడా వెనుకుంటాడా? మా చర్చిలో గంగమ్మ అనే ఒక అమ్మాయి ఉంది, ఆమె గొర్రెలు కాస్తుంది. ఆమె స్టడీ చేసి మొత్తం అడిగా, నేను ఈ రిఫరెన్స్ మొత్తం అంతా అడిగి ఏంటి విషయం అని అడిగా. మేకల కాపరి వెనకాల ఉంటాడు, గొర్రెల కాపరి ముందు ఉంటాడు. ముందు విజిలేస్తే గొర్రె పరిగెడుతుంది. ఎప్పుడు కూడా విశ్వాస జీవితంలో ఒక వ్యక్తి సంఘం ఎలా నడిపించబడాలంటే, మొట్టమొదట దేవుడు నడిపించబడాలి, దేవుని తర్వాత దైవజనుడు నడవాలి, దైవజనుడి తర్వాత గొర్రెలు నడవాలి. ఇది పద్ధతి, క్రమం. కొన్ని గొర్రెలు ముందు నడుస్తాయి. కొన్ని గొర్రెలు ముందు నడుస్తాయి కానీ అది క్రమం కాదు. క్రమమైన పద్ధతి ఏంటంటే, దేవుడు ముందు నడవాలి, దేవుని తర్వాత దైవజనుడు నడవాలి, దైవజనుడు తర్వాత విశ్వాసులైనటువంటి వ్యక్తులు నడవాలి. ఇది క్రమం, బైబిల్ పద్ధతి యొక్క క్రమం. మీరు బైబిల్లో చూడండి,
మందసం తీసుకుని వెళ్ళేటప్పుడు యాజకులు ముందు నడిచారు, తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ వచ్చారు. దేవుడు ముందు నడిచాడు, యాజకులు తర్వాత నడిచారు, తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ వచ్చారు. దేవుడు వారికి విజయము అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. కనుక మొట్టమొదటి వాక్యంలో ఏం కనిపిస్తుంది అంటే, ఈ 100 మంది మంద నడుస్తూ వచ్చారు. ఒక గొర్రె, 2 వాక్యాలు, 3వ వచనం ఇప్పుడు చదవండి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పి, నేనేమంటాను అంటే 100 గొర్రెలు వెళ్తున్నాయి. పరమగీత గ్రంథంలో ఏముంది? పరమగీత గ్రంథంలో ఒక మాట ఉంది, మందల అడుగు జాడల్ని బట్టి. బాబాయ్ మీరు ములగట్లేదు, నాకు అదే బాధ, నాకు ఒక అలవాటు చెప్పండి. మందల అడుగు జాడల్ని బట్టి పొమ్ము. పరమగీత గ్రంథంలో ఏమనుంది? మందల అడుగు జాడల్ని బట్టి పొమ్ము అంటే అర్థం ఏంటి? మంద ఎట్టి వెళ్తుందో మిగిలిన అన్నీ కూడా ఏం చేయాలి? వాటి వెనకాల నడుస్తూ ఉండాలి మంద. ఇప్పుడు ఈ 100 గొర్రెలు వెళ్తున్నాయి, కాపరి వెళ్తున్నాడండి, కాపరి వెనకాల 100 గొర్రెలు వెళ్తున్నాయి. ఈ తప్పిపోయినటువంటి గొర్రె ఎక్కడ తప్పిపోయింది? ఎప్పుడు తప్పిపోయింది? నాకు ఆన్సర్ కావాలి, చెప్పాలి. ఎప్పుడు తప్పిపోయింది? ఎలా తప్పిపోయింది? నేనేమని దీని వాక్యం ధ్యానిస్తూ ఉంటే నాకేమర్థమైందో తెలుసా? ఇది తప్పిపోలేదు అండి, తప్పిపోలా. నిజంగానే గొర్రెల్ని వెంబడించాలంటే 99ని వెంబడించాలిగా. ఇప్పుడు ఎదర గొర్రె వెళ్తుంది, ఈ గొర్రె కూడా ఆ దారిలో వెళ్ళాలంటే ఏం చేయాలి? లైన్గా వాటి వెనకాల వెళ్ళాలి. ఇది తప్పిపోలేదు, తప్పించుకుంది. బుర్రనోళ్ళందరూ చెప్పండి, ఏం చేసింది? తప్పించుకుంది. కావాలని తప్పించుకుంది. ఒకవేళ నిజంగానే అక్కడికి వెళ్ళాలని మార్గం ఉంటే, ఆలోచన ఉంటే, నిజంగానే వాటిని ఆ జాడలు పట్టుకుని ఆయన వెళ్ళాలిగా. బైబిల్ అదేగా చెప్పారు, మందల అడుగు జాడలను బట్టి పొమ్ము. అక్కడున్నటువంటి లేకపోతే నడుస్తున్నటువంటి అడుగు జాడలను బట్టి అని వెళ్ళి ఆ మార్గం వెతుక్కుంటూ వెళ్ళాలి. ఏం చేసిందో తెలుసా? ఈ గొర్రె తప్పిపోలేదు అండి, తప్పిపోలేదు. ఈ గొర్రె కావాలనే ఏం చేసింది? ఒక అమ్మాయి, నేను చెప్తాను వినండి. ఒక అమ్మాయి స్కూల్కి, టీచర్, పిల్లలందరూ వినండి, స్కూల్కి కాలేజీకి వెళ్ళిన తర్వాత బస్సు దిగింది. ఎన్ఆర్ఐ కాలేజీ అనుకోండి. బస్సు దిగిన తర్వాత పుస్తకాలు ఫ్రెండ్స్కి ఇచ్చి సాయంత్రం 4 మళ్ళీ బస్సు దగ్గరకు వస్తాను అంది. తప్పిపోయిందా? తప్పించుకుందా? హలో, తప్పించుకుందా? తప్పిపోతే ఎత్తకొచ్చు, తప్పించుకున్న దాన్ని ఎలా ఎదుగుతావు? లోకంలో సామెత ఉంది కదా, ఏమండి? లోకంలో సామెత, నిద్రపోయినట్టు నటించేవాడిని లేపలేం, నిద్రపోయిన వాడిని లేపొచ్చు, నిద్రపోయినట్టు నటించేవాడిని ఏం లేపలేం కదా. ఈ గొర్రె ఏం చేసింది అంటే, కావాలని మొట్టమొదట ఒక వ్యక్తి తప్పిపోవడానికి ప్రధానమైన కారణం నిర్లక్ష్యం. ఏంటి చెప్పండి? నిర్లక్ష్యమైనటువంటి స్వభావం అండి, నిర్లక్ష్యమైన స్వభావం. ఇప్పుడు 99 వెళ్తనేలే, మనం వాటితో వెళ్ళాలా? ఏదో ఒక రీతి అయినటువంటి నిర్లక్ష్యమైనటువంటి స్వభావం ఎప్పుడు మీరు గమనించాలి. విశ్వాసులైనటువంటి వ్యక్తులు మొట్టమొదటి గమనించాలి, లోకస్తులకు లేనటువంటిది, అనేకులకు లేనటువంటిది, దేవుడు మిమ్మల్ని ప్రేమించి పాపము నుంచి విడిపించి రక్షణ అనుభవంలోకి నడిపించి ఒక సంఘం అనేటటువంటి దొడ్డిలోకి చేర్చి మిమ్మల్ని కాపు కాయుట కొరకు ఒక నాయకుడిని, ఒక సేవకుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. దావీదు అంతటి వాడే అంటున్నాడండి, యెహోవా నా కాపరి అని. దావీదు అంతటి వాడే తన మీద ఒక వ్యక్తిని పెడుతూ ఉన్నాడు, దేవుడు నా కాపరిగా ఉన్నాడు అని. కాపరి ఉండాలా లేదా? కాపరి లేని గొర్రెలు చెడిపోవును అనుంది బైబిల్లో. కాపరి లేని గొర్రెలు మార్గం తప్పును అనుంది బైబిల్లో. కాపరి లేని గొర్రెలు మృగములకు ఆహారమగును అని ఉంది బైబిల్లో. కనుక కాపరి ఉండాలి. కాపరి లేనటువంటి గొర్రెలు ఎట్టుబడితే అటు పోతూ ఉంటాయి. కాపరినటువంటి గొర్రెలు ఎప్పుడు కాపరిని వెంబడించాలి. ఈ గొర్రె ఎందుకు తప్పిపోయింది అంటే మొట్టమొదట నిర్లక్ష్యం. ఏంటి చెప్పండి? విశ్వాసులైనటువంటి వ్యక్తులకి నిర్లక్ష్యం. ప్రార్థన జరుగుతుంటే
విశ్వాసులకి ఏముంటుంది? నిర్లక్ష్యం. ఏంటి చెప్పండి? నిర్లక్ష్యం. వచ్చారా అయ్యగారు, వచ్చారా, వెళ్ళిపోయారా, అంతే. నిర్లక్ష్యమైనటువంటి స్వభావం మొట్టమొదట. నిర్లక్ష్యం ఎప్పుడైతే మనిషిలోకి వస్తుందో ఆటోమేటిక్గా మార్గం తప్పుతాం. నిర్లక్ష్యమైనటువంటి స్వభావం. సరే, త్వరగా నేను ఒక గంగమ్మ పేరు చెప్పాను కదా, ఆమెను అడిగా. ఒకరోజు ఆ గొర్రెలో గేదెలకి లాగానే ఒక గొర్రెకి 2 కాళ్ళు కట్టేసింది. నడుస్తుంది, అది 2 కాళ్ళు కట్టింది. నేను అడిగా ఊరికే, గంగమ్మ ఎందుకు దానికి 2 కాళ్ళు కట్టావు? ఆమె చెప్పింది, అయ్యా ఇది దొంగ గొర్రె అంది. ఏం గొర్రె? ఇది దొంగ గొర్రె అయ్యా, ఇది మామూలుది కాదు, ఇది దొంగ గొర్రె అంది. 100 మంది సంఘస్థులుంటే 100 మందికి ఒకే స్వభావం ఉంటుందా? ఉండదండి. ఉండదు. కొన్ని గొర్రెలు దొంగ గొర్రెలు ఉంటాయా? రండి, మలాకి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. రండి త్వరగా. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండిని విప్పి పట్టదానుల దీవెనలు మీ మీద కుమ్మరించుదును. రండి, మన టాపిక్ రావాలి. త్వరగా చదువు కిందికి. దేవుడు ఏమంటాడు విశ్వాసం అక్కడ ఉన్న వ్యక్తుల్ని? మీరు దోచుకుని వారును దొంగలునై ఉన్నారు. పైవచనం కూడా చూడు అమ్మా. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? మీరు నా యొద్ద దొంగిలుచున్నారు. దేని విషయంలో దొంగిలుచున్నారని అడగగా మీరందరూ చదువు. ఈ జనులు నా యొద్ద దొంగిలుచుని. ఏం గొర్రెలు ఈ గొర్రెలు? ఇంకా నోట్లో పెట్టాలనుకుంటా స్పూన్తో. వీళ్ళకి ఇంకా నోట్లో పెట్టాలి ఏంటి మీకు స్పూన్తో? అన్నప్రాస వదలలేదు ఏంటి మీరు? ఏం గొర్రెలు ఈ గొర్రెలు? దొంగ గొర్రెలు. ఏం గొర్రెలు? దొంగ గొర్రెలు. మొట్టమొదటి మాట ఏం తెలియజేస్తున్నారంటే వాక్యంలో, ఈ దొంగ గొర్రె ఏం చేస్తుంది? సంఘంలో ఉంది, సంఘంలోనే మేస్తుంది. కానీ ఇది దొంగ గొర్రె. నేను నిజంగానే అడిగా ఎందుకు దీనికి ఇంత కరెక్ట్గా కాళ్ళు కట్టేసావు అని చెప్పింది. అయ్యా దీన్ని కాళ్ళు తాడు తీశాను అనుకోండి, నేను దీంతో పరిగెత్తలేనని చెప్పింది. నేను దీంతో పరిగెత్తలేను, ఇది ఇంత స్పీడ్గా పరిగెడద్దు అయ్యా అని. దొంగ గొర్రె. చాలామంది జీవితంలో సంఘములోకి చేర్చబడినటువంటి వ్యక్తులు, దొడ్డిలోకి చేర్చబడిన వ్యక్తులు, కాపరి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు దొంగ గొర్రెలు. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, 2వ విషయం, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి ప్రభు అయిన యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, క్రొవ్విన గొర్రెలు. చాలు, మన టాపిక్ అదే కదా. 2వ విషయం, మొదటిది ఏంటి? దొంగ గొర్రెలు. మొట్టమొదటి పేరు చెప్పండి అబ్బా. నేను మిమ్మల్ని అన్నట్టు ఫీల్ అవుతున్నారండి, మీరు ఏమని చెప్పండి. మొట్టమొదటి గొర్రె పేరేంటి? దొంగ గొర్రెలు. ఎక్కడున్నాయి అవి? కాపరి దగ్గరే ఉన్నాయి ఈ దొంగ గొర్రెలు. 2వ రకం గొర్రెల గురించి చెప్పారు, క్రొవ్విన గొర్రెలు. రెండో ఏంటి? క్రొవ్విన గొర్రెలు. నిజమే, నిర్లక్ష్యమైన స్వభావం కలిగి ఉన్నందువల్లనే 99 గొర్రెల్ని వెంబడించకుండా ఈ గొర్రె ఎక్కడో ఆఖరిని అటు ఇటు తిరుగుతుంది. కొన్నిసార్లు భలే ఉంటుందండి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఎవరో ఒకళ్ళు విశ్వాసులు నా దగ్గరికి వచ్చి ఒక అమ్మాయి గురించి చెప్పారు. అయ్యా, ఏమో పలానా చోట ఎక్కడో భోజనాలు పెడుతుంటే ఏం లైన్లో ఉంది పలానా చోట అని. ఇప్పుడు బాగుంటున్నారు చూసారా, ఇలాంటి మాటలు ఇదే బాగుంటారా? రైట్, ఎక్కడో భోజనాలు చెప్తే నేను ఓ రోజు చెప్పా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తివి, ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చెప్తే ఇది తినకూడదు,
మంచిది కాదు, నువ్వు బాప్తిసం కూడా తీసుకున్నావు, రొట్టె రసం తీసుకుంటావు, అట్లా చేయకూడదు అన్న. అలాగేనయ్యా అంతే. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత చెప్పారు. నేను ఈసారి మళ్ళీ ఒకసారి చెప్పా, నువ్వు మళ్ళీ అక్కడేదో చేసేలాగే అక్కడికి వెళ్ళావంట, ఎట్లా చేసావంట. ఆమె లేని వ్యక్తి ఏం కాదు, లేని వ్యక్తి కాదు. మళ్ళీ ఆ లైన్లో భోజనాల లైన్లో నిలబడి అక్కడ భోజనం చేస్తుందంట. సరే చెప్పారు. ఒక 3-4 నెలలు చెప్పామండి. ఇక నేను చెప్పడం మానేసిన తర్వాత ఏం గొర్రె ఈ గొర్రె తిండిపోతు గొర్రె, చెప్పండి దొర, ఏ గొర్రె? తిండిపోతు గొర్రె. ఎక్కడ దొరికితే అక్కడ తినేస్తుంది. మీరు తింటలేదు కాబట్టి చెప్పట్లా, ఎక్కడ దొరికితే అక్కడ తినేస్తుంది ఈ గొర్రె. సరే తినేసింది. ఒక 3-4 నెలలు చెప్పాం, పట్టించుకోలే. సరే తర్వాత అందరితో మాట్లాడితే మిగిలిన వాళ్ళతో చెప్తా ఉంటే నేను చెప్పా, అమ్మాయిని వదిలేయండి అమ్మా, పోనండి, ఏదో ఒకటి చేయనండి, వదిలేయండి అన్నా. 1 సంవత్సరం అయిందండి, 2 సంవత్సరాలు అయినాయండి. 2 సంవత్సరాలు దాటేసినట్టున్నాయి, నాకు గుర్తుంది. 2 సంవత్సరాలు దాటేసి ఒకరోజు సాయంత్రం నేను ఇంటి దగ్గర లుంగి కట్టుకుని కూర్చున్నా. ఓ చిన్న పెద్ద ఇంత పుస్తకం, ఇంత పెద్ద సంచి వేసుకుని వచ్చింది. ఇంత సంచి. ఆ సంచి పెట్టింది, అయ్యో వందనాలు అన్న. సంచిలోంచి ఎక్స్రేది లాగుతుంది, ఎక్స్రే మొత్తం బయట లాగింది. ఎక్స్రే తీసుకొచ్చింది నా దగ్గరికి. చూసా, ఏంటన్నా పరిస్థితి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా బాగాలేదు నాకు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. జీవితంలో మాంసం తిన్నామంటే చచ్చిపోతావు అన్నాడు. జీవితంలో మాంసం తిన్నామంటే చచ్చిపోతావు అన్నాడంట. అయ్యో పాపం అని నేను అంటున్నా కానీ మనసులో బాగా ఆనందంగా ఉంది. నేను చెప్తే వినలేదుగా, నేను చెప్తే ఇందా బయటకు అంటున్నా కానీ పాపం అయ్యో పాపం అని నేను మనసులో అంటున్నా కానీ నేను హృదయంలో అనిపిస్తుంది, అమ్మాయి దేవుడు చెప్పాడు, ఇంక బుద్ధి బాగానే 2 years పట్టింది అని అనిపించింది. తర్వాత చెప్పింది, అవన్నీ లోపల పెట్టుకో, ఇంకెప్పుడు ఎలా చేయగ. అప్పుడు చెప్పింది, అయ్యా ఎక్కడ భోజనానికి వెళ్ళను నేనని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ గొర్రె 100 గొర్రెల్లో తిండిపోతు గొర్రె. కొంతమంది విశ్వాసులు చెప్పండి, కొంతమంది విశ్వాసులు ఇలాంటి విశ్వాసులు ఉంటారు. బైబిల్ అక్కడ చెప్పు, క్రొవ్విన గొర్రె, 2 వాక్యాలు అక్కడ ఏమని వస్తుంది, క్రొవ్విన గొర్రెయు బలహీనమైన 2 ఉన్నాయి అక్కడ, చదవండి. భేదము కనుగొని నేను తీర్పు తీర్చుదును. మొట్టమొదటి ఏంటి? కొవ్విన గొర్రె. కొన్నిసార్లు నిజమే, మనం దీనస్థితిలో ఉన్నప్పుడు, కష్టమైన స్థితిలో ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేస్తాం. ఎప్పుడైతే మన స్థితి మారుతుందో, మన పరిస్థితులు మారుతాయో, ఆటోమేటిక్గా మన ప్రార్థన తగ్గిపోద్ది. కొవ్వినటువంటి గొర్రె. ఏమండి, సంఘం చక్కగా 100 మంది నడుస్తుంటే ఈ గొర్రె ఎందుకు అలాగ ప్రవర్తించి దూరం అయిపోవాలి? కరెక్ట్ కాదు కదా, నిర్లక్ష్యమైనటువంటి స్వభావం. నేనేమంటే చాలాసార్లు చాలామంది మనుషులు అంటారు, ఎవరైనా మేము తప్పిపోయాంగా ఎతకొచ్చు. నువ్వు తప్పిపోలా, ఏం చేసావు చెప్పాలి. తప్పిపోలా, ఏం చేస్తున్నావు? తప్పించుకుంటున్నావు. చాలాసార్లు మనుషులు ఏం చేస్తారు అంటే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. తప్పిపోవడం కాదు, తప్పించుకుంటారు. మంద వెళుతుంది, కాపరి వెళుతున్నాడు, ప్రార్థన జరుగుతుంది, సంఘం నడుస్తుంది, దేవుని సేవకుడు ముందు నడుస్తున్నాడు. నువ్వేం చేయాలి? చక్కగా ప్రార్థనాపూర్వకంగా సంఘంతో కలిసి నడవాలి. అందరూ ఓ సంఘమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమ వినుమా అనండి. పాటలేదు, ఎవరో పాట మర్చిపోయారండి. ఓ సంఘమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా. బాక్సులు బద్దలైపోతుంది మీరు పాడుతుంటే. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎందుకు అరుస్తారులే, ఇంటికాడ బాగా అరుస్తారు కదా. దేవుని కృప
మార్పును బట్టి వాక్యంలో కనబడుతుంది. కొవ్విన గొర్రె. కొన్నిసార్లు మనం దేవుని దగ్గరికి వచ్చి, వాక్యం త్వరగా నేను దేవుని దగ్గరికి వచ్చి, కదపుగా నాన్న, దేవుని దగ్గరికి వచ్చి మన జీవితంలో లేని స్థితిలో ప్రార్థిస్తూ పోతూ ఉంటాం. కొంచెం కలిగిన తర్వాత, కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత, కొంచెం స్థితి వచ్చిన తర్వాత, కొన్ని పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఏమంటారు మాట్లాడుతూ, అరే అడిగి పెరిగిందిరో అంటారు. ఏమంటారు? అదే కొవ్విన గొర్రె. ఏమంటారు? అడిగి పెరిగిందిరో అంటారు. అయ్యగారు నేను ఈరోజు ప్రార్థన రానండి. ఏమైంది? వీడికి పెరిగింది, వీడికి పెరిగింది. అదే కదా. చాలాసార్లు మన జీవితంలో మనం అట్టి స్థితి నుంచి విడిపించబడాలి. 100 గొర్రెల్లో ఒక గొర్రెవై ఉన్నటువంటి నీవు, ప్రార్థనా స్థితిని కలిగి ఉన్నటువంటి నీవు, ఎక్కడో పడిపోయిన నిన్ను, ద్రాక్షవళి లాంటి నిన్ను, చెడిపోయిన దీన స్థితిలో విగ్రహారాధనలో ఉన్నటువంటి నిన్ను ప్రభు ప్రేమించి సేవకుని నీ దగ్గరికి పంపించి రక్షణ పొందేటట్లు చేసి దేవుడు సంఘములోకి నడిపించాడు. అందరూ చెప్పండి, సంఘములో నేను నమ్మకంగా ఉంటా. దేవునికి స్తోత్రం. సంఘములో నమ్మకంగా ఉంటా. దేవుడు ఏ సంఘములో నిన్ను నాటి బలపరిచాడు, ఆ సంఘంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే బైబిల్లో చెప్పారు ఇక్కడ కొవ్విన గొర్రె, కొవ్విన గొర్రె, ఆ స్థితిలో మనం ఉంటే, ఆ పరిస్థితి మనం ఉంటే దేనికి ఉపయోగపడదు? ఎహెజ్కేలు గ్రంథంలో ఉంది, ఆ గొర్రెలన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంట? వదకు పంపిస్తాడు. దేనికి పంపిస్తాడు? వదకు పంపిస్తాడు. సంఘం ఎడల బాధ్యత కలిగి ఉండాలి. సంఘం ఎడల భారము కలిగి ఉండాలి. ప్రార్థన పట్ల భారం కలిగి ఉండాలి. మనం దేవుని సన్నిధిలో ఎక్కడైతే నాటబడ్డామో, లేకపోతే ఎక్కడైతే ఏ గొర్రెల దొడ్డులోకైతే చేర్చబడ్డామో అక్కడ నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. అలాగూ నమ్మకంగా ఉంటే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి నేనేం చెప్పాలని అనుకుంటున్నాను మొట్టమొదటిగా అంటే, నువ్వు నమ్మకమైన గొర్రెవేనా? నువ్వు నమ్మకమైన గొర్రెవేనా? నువ్వు దొడ్డులో ఉన్నటువంటి గొర్రెవేనా? లేకపోతే నువ్వు దొంగ గొర్రెవా? లేకపోతే నువ్వు ఒకవేళ కోవు పట్టినటువంటి గొర్రెవా? నేనంట్లా బైబిల్ చెప్తుంది, వారి హృదయములు క్రొవ్వినవి అన్నది బైబిల్లో. వారి హృదయములు క్రొవ్వినవి. వారి హృదయాలు క్రొవ్వినవి. చాలాసార్లు మార్గం తెలియకపోతే ఈ గొర్రె దారి అడిగి తెలుసుకోవాలి. మరొక్కసారి నేను ప్రేమతో కూర్చున్న వారందరికీ చెప్పదలిసా, నాకు సంఘంలో నాకు చాలా ఇష్టమైన మంచి పని మొట్టమొదటి, మా దైవజనుడు కూడా నాకు నేర్పించిన పని మొట్టమొదటి, పాట పాడటం రాకపోయినా పర్లేదండి, ఆమెన్. ప్రార్థన చేయకపోవటం రాకపోయినా కొంచెం పర్వాలేదండి, వందనాలు. గొప్ప ఏం చేయకపోయినా పర్వాలేదండి, వందనాలు. నమ్మకంగా ఉండాలి. ఏముండాలి? నమ్మకంగా ఉండాలి. ఇది ఫస్ట్ క్వాలిటీ, మొట్టమొదటి నమ్మకం లేకుండా ఇన్ని పాటలు పాడాం, ఏం ప్రయోజనం లేదు. నమ్మకం లేకుండా చాలా పెద్ద ఏం లేదు. ఈ క్వాలిటీస్ అన్నీ లేకపోయినా నమ్మకంగా ఉండాలి. ఒకవేళ పెద్దగా నీకు రాకపోవచ్చు, పాట పాడడం రాకపోవచ్చు, ఏం కంగారు పడుకో. లేకపోతే పెద్దగా నీకు పొడవుగా ప్రార్థన చేయడం రాకపోవచ్చు, నేర్చుకోవచ్చు, పర్వాలేదు. నమ్మకం ఎప్పుడైతే నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోతున్నావో, నువ్వు ఆటోమేటిక్ నీ దారి తప్పుతున్నావు. దారి తప్పిన తర్వాత ఆటోమేటిక్గా ఒంటరిగా నడుస్తున్నటువంటి గొర్రె తోడేలొచ్చి తీసుకుని వెళ్ళిపోద్దండి. మొట్టమొదట నమ్మకత్వం. విశ్వాసులైనటువంటి వ్యక్తులు నమ్మకమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి. నమ్మకమైనటువంటి ప్రార్థన, నమ్మకమైన విశ్వాస స్థితి, ఇది చాలా ప్రాముఖ్యమండి, చాలా ప్రాముఖ్యం. నేను ఇప్పుడు ఒక అయ్యగారు బతుకున్న రోజుల్లో, లాస్ట్ దినాల్లో ఆర్ఆర్కే మూర్తి గారు, గన్నవరం మూర్తి గారు వచ్చారు సందర్భానుసారం. ఒక సందర్భంలో నేను వారి తోటగూడెం, మా పెదపాటు దగ్గర తోటగూడెంలో పాస్టర్ గారు ఒకరోజు ఆర్ఆర్కే మూర్తి గారి భార్య సాక్ష్యం చెప్తుంటే విన్నా నేను. సాక్ష్యం, ఆమె ప్రభువుని అంగీకరించలేదు. అప్పుడు
ప్రభువుని అంగీకరించాలి. అంతకుముందు ఆయన ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభువుని అంగీకరించకపోతే, ప్రభువుని అంగీకరించినటువంటి ఆ స్థితిలో ఉంటే, ఒకరోజు ఒక అమ్మాయి అయ్యగారి దగ్గరికి వచ్చి అడిగిందంట, అయ్యా అమ్మగారు రాలేదేంటి అని. అమ్మా, ఆమె ప్రభువుని అంగీకరించలేదమ్మా అని చెప్పారంట. నేను ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను ఆమె గారికి అని అంటే, అయ్యగారంట సరే నీ ఇష్టం అమ్మా, ఆమె చెప్పినా విందో, మరి నీ ఇష్టం, నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే చెయ్యి అన్నారంట. ఆమె నెమ్మదిగా బయలుదేరి ప్రార్థన చేయడానికి ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన అని అనుకోకుండా, అమ్మా అయ్యగారు ఉన్నారా అని అడిగిందంట. అయ్యగారు ఉన్నారా అని ఆమె చెప్పిందంట, మీ అయ్యగారు లేరమ్మా, బయటికి వెళ్ళిపోయారు ఆయన ప్రార్థన చేస్తాకి అందంట. ఆమె లోపల దాకా రమ్మని లేదంట, బయటే ఉండి చిన్న ప్రార్థన చేసి వచ్చేసిందంట. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసి వచ్చేసింది. రెండో రోజు మళ్ళీ అదే సమయానికి వెళ్ళిందంట. అమ్మ అయ్యగారు ఉన్నారా అందంట. లేరు అంటే అక్కడే ప్రార్థన చేసేసి వచ్చేసిందంట. రోజు ఇలా కంటిన్యూగా అక్కడికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసి వచ్చేస్తుందంట. ఒకరోజు అయ్యగారు కూర్చుండగా, ఆ మూర్తి గారు కూర్చుంటే భార్య గారు చెప్పారంట, ఎవరోనండి ఒక ఆమె రోజు పలానా టైం కల్లా వచ్చేస్తుంది, మిమ్మల్ని అడుగుతుంది, రోజు అడుగుతుంది, అది అక్కడ మోకరించి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతుందండి, మరి ఆమెకి మీరు ఎప్పుడు కనపడతారు ఏంటో అని అన్నారట. అయ్యగారు నవ్వుకుంటా మనసులో ఆమె నా కోసం కాదు వచ్చేది, నీ కోసం అని చెప్పుకోకుండా మౌనంగా ఉండి, ఆమె అలాగే వస్తుందిలే, ప్రార్థన చేసుకుంటుందిలే, వెళ్ళని పర్వాలేదులే అన్నారంట. సరే ఇలా జరుగుతూనే ఉంది, నెలలపాటు జరుగుతుందంట. ఒకరోజు బాగా మంచి తుఫాన్ లాంటి పరిస్థితి వచ్చిందంట, బాగా భయంకరమైన తుఫాను. ఈమెకు రోజు అలవాటైపోయింది. పాస్టర్ గారికి అనుకుందంట, ఆ అమ్మాయి ఈరోజు బెడద వదిలిపోయింది, ఆ అమ్మాయి రాదు ఇవాళ, ఈరోజు టైం అయిపోయింది, రాదు ఇవాళ, ఇంత వర్షం, ఇంత భయంకరంగా ఇంత పరిస్థితి ఉంది అని ఊరికే అని ఇలా కిటికీ తెరిచిందంట. ఆ అమ్మాయి లైన్గా వస్తుందంట, ఆ వర్షంలో వస్తుందంట. మీ నిజం, మూర్తి గారు వాక్యం చెప్తే రక్షించబడలామా? మీకు తెలుసో తెలీదు. ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్తే మూర్తి గారి భార్య రక్షించబడలేదు. నేను చెప్తాను వినండి. వచ్చిందంట, వర్షంలో వచ్చిందంట. వర్షంలో వచ్చి గొడుగు అక్కడ పెట్టి మళ్ళీ మామూలుగానే ప్రార్థన చేస్తుంట. అప్పుడు మనసుకి ఏమో అనిపించిందంట, తడిసిపోయావుగా కొద్దిగా లోపలికి రా అని. లోపలికి దాకా వచ్చింది. అప్పుడు అనుకుందంట మనసులో, ప్రభువా వాకిటి బయట ఉన్న నన్ను ఇంట్లో దాకా తెచ్చినందుకు వందనాలు అని. దేవునికి స్తోత్రం. సరే ఈరోజు ఇంట్లో ప్రార్థన చేసుకుని ఇల్లు అందంట. ఇంట్లో ప్రార్థన చేయటం మొదలెట్టింది చిన్నగా. సరే రోజు నెమ్మదిగా. అప్పుడు చెప్పిందంట అయ్యగారితో, నిజమే, వాస్తవమైన విషయం ఇది అందంట. ఏమండే ఇంత వర్షంలో కూడా ఆమె అలాగా ఎట్లా వచ్చిందండి, వర్షంలో మానేయచ్చు కదండి. ఆమె చెప్పిందంట. అప్పుడు అయ్యగారు చెప్పారంట, క్రీస్తు ప్రేమ అంటే అదే అని. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రేమ అంటే ఎంత పొడవు ప్రార్థన చేసింది, ఎన్ని పాటలు పాడింది, ఏం లేదు, ప్రేమ చూపించింది. ఏం చూపించింది? ప్రేమ చూపించింది. ఆమె చెప్పారంట, క్రీస్తు ప్రేమ అంటే అదే. అందుకే అంత వర్షంలో కూడా ఆమె ఇక్కడికి వచ్చిందండి. యేసుప్రభు అంత గొప్పోడండి. స్టార్ట్ అయింది సువార్త. స్టార్ట్ అయిన తర్వాత నెమ్మదిగా అయ్యగారు చిన్న చిన్నగా మాటలు చెప్పడం మొదలుపెట్టారంట. యేసుప్రభు వారు ప్రేమ చూపించేవారు. యేసుప్రభు బిడ్డలే అంత ప్రేమ చూపిస్తే యేసుప్రభు ఎంతో ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అది అతి మధురం. పడండి, యేసయ్యా అతి మధురం, యేసయ్యా అది అతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో
ఎంతో ఎంతో మధురం యేసయ్యా అతి మధురం యేసయ్యా అతి మధురం యేసయ్యా అతి మధురం యేసయ్యా అతి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ దేవుని యేసు ప్రభు ప్రేమ త్యాగమున్నది నీ ప్రేమలో గొప్ప బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం దేవునికి స్తోత్రం ఎంత ప్రేమ ఎంత ప్రేమ దాంశం నువ్వు దొంగ గొర్రెగా ఉండకూడదు క్రోవెన గొర్రెగా ఉండకూడదు ఇంకా నాటు మాటలు వాళ్ళ నేను మా సంఘంలో అయితే వాయిచ్చి పడేసేవాడిని వాళ్ళ ఇంకా దొంగ గొర్రెలుగా ఉండకూడదు కోవిన గొర్రెలుగా ఉండకూడదు మోసకరమైన గొర్రెలుగా ఉండకూడదు నికోదేము యేసుప్రభు వారి దగ్గరికి ఎప్పుడొచ్చాడు బాధెట్టడానికి పరగడుపు మాట్లాడండి నికోదేము ఎప్పుడొచ్చాడు యేసుప్రభు వారి దగ్గరికి వాక్యం వినడానికి ఎప్పుడొచ్చాడండి రాత్రులు వచ్చాడు రాత్రులు వచ్చాడు పగలు రాలా బైబిల్ చెప్తుంది అండి దయచేసి ఈ రాత్రి మొట్టమొదట సంఘములో ఉన్నటువంటి కొద్దిమంది అయినా పర్వాలేదు నమ్మకమైనటువంటి గొర్రెలుగా ఉండాలి నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలి నా వరకు నేను నా సంఘములో నేను దేవుడు నాకు అప్పగించిన పనిలో అంటే మిగిలినోళ్ళు ఉండకూడదని కాదు పాటలు పాడేవారి కంటే గొప్పగా పొడవుగా ప్రార్థించేవారి కంటే గొప్పగా ఈ చేసి అడావుడి పడేవారి కంటే నమ్మకస్తులకే నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తా. నమ్మకం ఇక్కడ నిలబడు అక్కడే, ఈ పని చేయి అది అక్కడే, ఈ పని చేయి నో క్వశ్చన్, ప్రశ్నించకూడదు. గొర్రె ఏం చేయకూడదు గొర్రె ప్రశ్నించకూడదు, కాపరి వెనక నడవాలంతే, అదంతే. విశ్వాసం ఎప్పుడు లోబడేటట్లు చేస్తుంది, ఈ రాత్రి మొట్టమొదటిగా ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ముఖ్యం కాదు. ఇక్కడ నమ్మకమైన గొర్రెలు ఉన్నాయా, నమ్మకమైన సంగమా, నమ్మకమైనటువంటి నడక, నమ్మకమైన ప్రార్థన, ఇది కావాలి. కొన్నిసార్లు ప్రార్థించడానికి పెద్దగా పదాలు తెలియకపోవచ్చు, మోటుగా ప్రార్థించవచ్చు, పర్వాలేదు. నమ్మకత్వం కావాలి. నమ్మకత్వం లేని కానుక, నమ్మకత్వం లేని పాటలో, నమ్మకత్వం లేని ప్రార్థన నో యూస్, ఉపయోగమో లేదు. ఒక చక్కని మంచి మాట ఏమిటంటే, నమ్మకమైన వానికి ఆయన మెండైన దీవెనలు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. అది మొట్టమొదటి గమనించాలి. విశ్వాసులు క్రొవ్విన గొర్రెల వలె ఉండకూడదు, దొంగ గొర్రెల్లా ఉండకూడదు, మోసకరమైన గొర్రెల్లా ఉండకూడదు, ఒకప్పుడు ఒకలా ఉండే గొర్రెలుగా ఉండకూడదు. నమ్మకమైన గొర్రెల్లా ఉండాలి. మీకు తెలుసో తెలీదో, కొంతమంది నాకు తెలియదు, మరి నాకు తెలిసినంత వరకు కొంతమంది విశ్వాసులు దైవజనుడికి, కొంతమంది కాదు 90% విశ్వాసులు దైవజనుడికి భయపడతారు. భయపడాలా లేదా? భయపడాలి. కొంతమంది సేవకులు విశ్వాసులు కూడా భయపడతారు. వాళ్ళు ఏమంటారో తెలియదుగా, పిచ్చి
పిచ్చి కుక్కలాగా మాట్లాడితే అప్పుడు ఏం చేస్తారు? అమ్మో వీడు ఏమంటాడు, వీడికో నమస్కారం, వీడికి అనవసరం, వీడి తల్ల ఈ నోట్లో నాలుగు బెడ్ అనవసరమైన పని అని పక్క నుంచి పోతూ ఉంటారు కొందరు. సేవకుడు నిన్ను చూసి ఎప్పుడు భయపడకూడదు. సేవకుడికి నువ్వు భయపడాలి, లోబడాలి, నేర్చుకోవాలి. గొర్రె వలె 100 గొర్రెల్లో కలిసి వెళ్ళాలి. అట్టి స్థితి నీకుంటే మంచిది. మార్గం తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. దారి తప్పాం, ఏం చేయాలి? బాబు ఇది ఎటెళ్ళది ఈ రోడ్డు అని అడగాలి కదా. అడిగి తెలుసుకుని చక్కగా నడుచుకోవాలి. ఈ రాత్రి నాకు తెలిసినంత వరకు ఒక మంచి మాట, ఒక శ్రేష్టమైన చక్కని మంచి సంఘం దేవుడు ప్రేమించి ఆ అయ్యగారు ఈ ఊరు అయ్యగారిని దేవుడు పంపించాడు. కొన్ని ఆత్మలు అప్పగించాడు. దానిలో ఆ 100 గొర్రెలో నేను ఒక గొర్రెని. దేవుడు నన్ను కూడా రక్షణలోకి నడిపించాడు. ప్రేమించి మిమ్మల్ని కూడా అందరినీ రక్షణలోకి నడిపించాడు. సంఘములో అందరూ ఏకీభవించి చక్కగా నమ్మకంగా ప్రార్థనాపూర్వకంగా నడిస్తే మనం నడుస్తూ ఉంటే దేవుడు ముచ్చట పడతాడు. అంత మాత్రమే కాదు, ఇంకా కొన్ని ఆత్మలు మనం జయించగలం. దేవునికి స్తోత్రం. తప్పకుండా మీరు ఒకవేళ పడవలసిన అవసరత లేదు. ఎప్పుడు కూడా బైబిల్లో మాట ఉంది, చక్కని మంచి మాట. ఆయన రాళ్లను కూడా స్తుతులతో పలికించగలిగిన వాడు, రాళ్ళు కూడా స్తుతిస్తాయి అని చెప్పాడు. కనుక ఒక చక్కని మంచి పరిస్థితి, నమ్మకత్వం. ఆ నమ్మకత్వమైనగా గొర్రెగా మనం ఉన్నప్పుడు చక్కగా నడుచుకుంటాం. సంఘంలో నమ్మకంగా ఉందాం, పరిచారకులుగా ఉందాం, ప్రార్థించే వ్యక్తులుగా ఉందాం, నిలబడమంటే నిలబడమని ఎప్పుడు కూడా. ఇంకొక మాట, ఇంకా చాలామంది ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు, కొత్తగా సేవకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు కొంతమంది. మీరు ఆకాశం అంత ఎత్తి దిగిన కొంత డిస్టెన్స్ ఉంచుకోవడం చాలా మంచిది. ఆ డిస్టెన్స్ ఎప్పుడు ఉండాలి కూడా. ఆ డిస్టెన్స్ ఎప్పుడైతే మనం ఉంచుకోలేదో ఆటోమేటిక్గా మనం పతనానికి దారితీస్తుంది అండి. దయచేసి మీరు ఎంత ఆకాశం అంత ఎత్తిదిగినా, మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళినా, మీరు ఎప్పుడు ఆ డిస్టెన్స్ని ఉంచుకోవాలి. వారు మంచి, మనకంటే ముందు గొప్ప, లేకపోతే ఆత్మీయులు, ఆ డిస్టెన్స్ మనం ఎప్పుడు ఉంచుకోవాలి. అది ఉంచుకున్నప్పుడే మనం ఆత్మీయంగా ముందుకు వెళ్ళగలం, బలపరచబడగలం, నేర్చుకోగలం. మా దైవజనులు మాకు నేర్పించిన మొట్టమొదటి మాట అది. కనుక ఎప్పుడు ఆత్మీయమైన, నేను ఎప్పుడు బాగా పాడారు లేకపోతే బాగా అయ్యి నేను ఎప్పుడు చూడను. నా క్వాలిటీ ఏంటంటే ఎలాగ వాళ్ళు నమ్మకస్తులుగా ఉన్నారా లేదా, అది నాకు కావాల్సిన మొట్టమొదటి మాట. కనుక దేవుని వాక్య ప్రకారం మొట్టమొదటిగా మనం నేర్చుకోదగిన మంచి మాట ఏమిటంటే నమ్మకమైన గొర్రె వలె ఉండాలి. ఇంకొక అవుట్ ఆఫ్ స్టేషన్ సంఘంలోంచి మాట్లాడుతున్నాను కనుక 3 చిన్న మాటలు మాట్లాడేస్తా వాక్యం. మీరు ఎవరి ఆదివారం ఆరాధనకి రాకపోతే, నేను ఉన్నటువంటి ఆరాధన నా దగ్గర నన్ను తీసుకొచ్చిన కుర్రోడు ఉన్నాడు చూడండి, కావాలంటే ఆదివారం ఆరాధనకి రాకపోతే ఈవినింగ్ కల్లా ఫోన్ వెళ్ళొద్దు వాళ్ళ దగ్గరికి, మీరు ఆరాధనకి ఎందుకు రాలేదు ఈరోజు అని. ఒకవేళ వాళ్ళు అర్జెంట్ పని ఉండి ఆరాధనకి మానేసి వెళ్ళారనుకోండి, ముందే ఏం చేయాలి? ముందే శనివారమో శుక్రవారం వచ్చి దగ్గరుండి, అయ్యా నాకు ప్రాణాపాయ పరిస్థితి ఉంది, ఈ ఆరాధనకు రాలేకపోతున్నాను. మరి ఒకవేళ ఆదివారం ఈ గొర్రె కనపడలేదు అనుకోండి, ఏమైంది అనుకోవాలి? ఆదివారం గొర్రె కనపడలేదు, ఏం చేయాలి? ఏమైపోయింది అనుకోవాలి? మరి తుప్పల్లో ఎక్కడో చిక్కడిపోయిందేమో, కొమ్ములు అక్కడ తిక్కడిపోయినాయి అనుకోవాలా? నీకోసం ప్రార్థించే వ్యక్తికే, నువ్వు ఎక్కడికో వెళుతున్నావు, ప్రార్థించే వ్యక్తికే చెప్పాలి కదా. ప్రతి చిన్న విషయం సేవకునికి చెప్పి పర్మిషన్ తీసుకుని ఇలా చేయాలనుకుంటున్నాను, ఎలాగ సౌండ్స్. నా అయ్యగారు నాకు నేర్పించిన పద్ధతిలో ఇంకొక విషయం చెప్తాను. నేను ఎప్పుడైనా పెళ్లి చేసిన ఏదైనా కార్యక్రమం పెట్టినా, ప్రార్థన పెట్టిన, పెళ్లి చేసిన, ఇంకొక కార్యక్రమం చేసిన, ఇంట్లో కార్యక్రమం చేసిన, ఎంగేజ్మెంట్ చేసిన తారీఖు నేనే పెడతా. ఎవరో పెట్టిన తారీఖు నేను ప్రార్థన చేయను. గతించిన 30 సంవత్సరాలు పైగా నేనే పెడతా తారీఖు. నా తారీఖు తీసుకునే పోవాలండి, అంతే. అయ్యగారు 17వ తారీఖు రండి మా ఇంటికాడ ప్రార్థన, అవ్వదు, పని అవ్వదు. 2 ముక్కలు. నిన్ను సేవకుడు నువ్వు వెంబడించాలా, నిన్ను సేవకుడు వెంబడించాలా? సేవకుడు నువ్వు వెంబడించాలా, సంఘం. అలా ఉన్నప్పుడే క్రమం, ఒక పద్ధతి, క్రమశిక్షణ, ఆత్మీయ. ఇంకొక మాట చెప్తా, చిన్న మాట. ప్రార్థన 10కి మాకు ప్రేయర్ అవుతుంది.
మీరు కాదని కాదు, మీరు చాలా మంచి, మాకంటే సీనియర్ మోస్ట్ విశ్వాసులు. 10కి ప్రారంభించబడుద్ది. 10-20 నిమిషాలు, 10-20 నిమిషాలు కల్లా చర్చి ఫిల్ అవ్వాలి. 10-20 నిమిషాలు, 10ంటికి ప్రార్థన స్టార్ట్ అవుద్ది. 10-20 నిమిషాలు, 20-25 నిమిషాల లోపు చర్చి ఫిల్ అవ్వాలి. అంతే. వస్తాంలే అవ్వదు పని. అలా అని 12-1 గంట అట్లా ఉండదు. టైం అంటే టైం కల్లా కరెక్ట్ అట్లాగా ఆరాధన. అందరూ ఉంటే ఎలా ఉంటుంది ఆరాధన? బాగుంటుంది. వచ్చేవాళ్ళు వస్తుంటే వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే ఏదో 2-3 ఊగుళ్ళు ఆడుతుంటే ఎట్లా ఉంటుంది? బాగోదు. సంఘం ఆఖరికి ఇంకొకసారి మరొకసారి అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ చిన్నగా ఒకసారి రండి అందరూ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా ఆది అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా ఆది అతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ, చెల్లి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మీ చేతుల పైకి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమేన్. త్యాగమున్నది నీ ప్రేమలో గొప్ప, నీ ప్రేమలో త్యాగమున్నది, నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది, నీ ప్రేమలో బలమున్నది, నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది, నీ ప్రేమలో, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా ఆది అతి మధురం, యేసయ్యా అతి మధురం, యేసయ్యా ఆది అతి మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. దేవునికి స్తోత్రం. అందరూ చేతులు పైకెద్దాం. నమ్మకమైన గురువేనా? అవును ప్రభు. ఈ రాత్రి ప్రార్థించుకో. క్రోబిన గొర్రెలా ఉన్నావేమో, అవునయ్యా. దొంగ గొర్రెలా ఉన్నావేమో, మోసకరమైన గొర్రెలా ఉన్నావేమో, ఒకవేళ సరైన స్థితి లేనటువంటి గొర్రెగా ఉన్నావేమో, నమ్మకత్వం లేని గొర్రె వలె ఉన్నావేమో, 100 గొర్రెల వెనకాల నడుస్తూ నిర్లక్ష్యంగా నడుస్తున్నావేమో, ఆ గొర్రె తప్పిపోలేదు అండి, తప్పించుకుంటుంది, తప్పించుకుని పారిపోతూ ఉంది, పక్కకి వెళ్ళిపోతూ ఉంది, నిర్లక్ష్యమైన స్వభావాన్ని కలిగి ఉంది, కాపరిని వెంబడించట్లేదు, ఎదరున్న 99 గొర్రెల్ని వెంబడించట్లేదు, నిర్లక్ష్యంగా వెనక్కి నడుస్తుంది. బైబిల్ చెప్తుంది అండి,
మందల అడుగు జాడలను బట్టి పొమ్ము అని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో పెద్దలు నడిచారు, ఆత్మీయులు నడిచారు, ఆత్మీయులు నడిచారు, దైవజనులు నడిచారు. వారి మార్గం కనబడుతుంది, వారి పాదాలు కనబడుతున్నాయి, వారి అడుగులు కనబడుతున్నాయి, వారి అడుగులు కనబడుతున్నాయి. ఆ అడుగు జాడల్లో చక్కగా నడుచుకుంటూ వెళ్ళు. వారి చేరిన స్థలానికి నువ్వు కూడా ఒక దినానికి చేర్చబడతావు. ప్రక్కకి చూడొద్దు, దయచేసి ప్రక్కకి చూడొద్దు. క్రొవ్విన గొర్రెవలి గర్వపు మాటలొద్దు, అతిశయ మాటలొద్దు, తొందరపాటు మాటలొద్దు, కలిగిన మాటలు వద్దు, తొందరపడి మాట్లాడొద్దు. దయచేసి తొందరపడి ఏది మాట్లాడినా సంఘానికి యోగ్యకరమైనదై ఉండాలి, సంఘానికి నమ్మకమైనది ఉండాలి, సంఘానికి ఉపయోగకరమైనదై ఉండాలి, ప్రభు మహిమార్థమై ఉండాలి. ఈ రాత్రి ప్రార్థించు. నువ్వు నమ్మకమైన గొర్రెవే, నా దొడ్డులోకి చేర్చబడ్డావు. దేవుడు ఎంతో ప్రయాసతో నిన్ను దొడ్డులోకి తీసుకుని వచ్చాడు. ఆయన రక్తం కార్చాడు, ఆయన ప్రేమను పంచాడు అండి. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్నావు. నమ్మకమేనా? ఆదివారం ప్రార్థన నమ్మకంగా ప్రార్థనకు వస్తున్నావా? దేవుని భాగంలో నమ్మకముగా ఉన్నావా? విశ్వాస జీవితంలో నమ్మకముగా ఉన్నావా? సేవకుని వెంబడించే విషయంలో నమ్మకముగా ఉన్నావా? నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నావా? పరిచర్యలో నమ్మకంగా ఉన్నావా? దయచేసి ఈ రాత్రి నిన్ను పరీక్ష చేసుకోవడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. నా వరకు నాకు సమయం ఇచ్చాడు, నీ వరకు నీకు సమయం ఇచ్చాడు. నమ్మకంగా పనిచేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ చేతుల పైకి ఎవరి ప్రార్థన వారు చేయండి. ఎవరి వాక్యం నాకు అర్థమవుతుంది. దేవుడు నన్ను సంఘములో నాటాడు, నాటబడిన సంఘములో నేనున్నాను. దేవుడు నన్ను ఒక దొడ్డిలోకి నడిపించాడు. మందల అడుగులు నాకు కనబడుతున్నాయి. దైవజనులు నా ముందు నడిచారు, వారి అడుగు జాడల్లో నేను నడుస్తాను. నేను నమ్మకంగా ఉంటాను. వారు చేరిన స్థలానికి నేను కూడా చేర్చబడతాను. ఒక దినం ఆ దైవ నేను కలుసుకుంటాను అనే ఒక స్థితి నీకుంటే ఈ రాత్రి రెండు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో చక్కగా ప్రార్థించడానికి ప్రయత్నించు. అయ్యా, నేను నమ్మకంగా ఉండాలయ్యా, యథార్థంగా ఉండాలయ్యా, ప్రార్థనతో ఉండాలయ్యా, విశ్వాసంలో ఉండాలయ్యా, విశ్వాస పరిస్థితుల్లో ఉండాలయ్యా. అయ్యా, నాకు నమ్మకత్వం కావాలి. సంఘంలో నేను నమ్మకమైన ఫలించేటటువంటి ఒక వ్యక్తిగా, ఫలించే గొర్రెగా ఉండాలని ప్రార్థించు. రాత్రి చాలా గొర్రెలు ఉన్నాయి. ఒక వ్యక్తికి 100 గొర్రెలు సామర్థ్యము కొద్ది 100 గొర్రెలు దేవుడు అప్పగించాడు. ఆ 100 గొర్రెలు ఒక గొర్రె వెనకబడిపోతుంది, వెనక్కి చూస్తూ ఉంది, లోకం వైపు చూస్తూ ఉంది, ఎవరినో చూస్తూ ఉంది. అందుకే చివరికి అది అరణ్యంలోనే ఉండిపోవడానికి ఇష్టపడుతూ ఉంది. అట్లా ఉండొద్దు. తోడేలు ఏదో ఒక దినమున నీవు నమ్మకముగా ఉండకపోతే తోడేలు ఏదో దినమున తప్పకుండా నిన్ను మింగివేస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ప్రార్థన చేయబోతున్నాను. నా ప్రార్థనలు ఏకీపించేవారు మీ చేతుల పైకెత్తి మీరు కూడా ప్రార్థించండి. నేను ఆఖరి ప్రార్థన చేయబోతున్నాను. దైవజనుడా, నన్ను ఈ సంఘములో దేవుడు నాటాడు. నమ్మకస్తుడిగా ఉంటాను, యథార్థంగా ఉంటాను, ప్రార్థనాపూర్వకంగా ఉంటాను. దేవుడు నాకు ఇచ్చే దీవెన నాకు ఇస్తాడు. నేను నమ్మకంగా పనిచేస్తాను. నేను ఎక్కడ నిలబడ్డాను, దేవుడు నన్ను ఎక్కడ ఉంచాడు, ఏ స్థితిలో ఉంచాడు, ఆ స్థితిలో నేను నమ్మకంగా ఉంటాను. ప్రార్థించగలవా? దేవుని సేవకునితో నేను కలిసి పనిచేస్తాను, నమ్మకంగా పనిచేస్తాను, యథార్థంగా ఉంటాను. ఎప్పుడు కూడా ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తుంది అండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన అందరూ నాతో ఏకీపించండి. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా, వందనాలు చెల్లిస్తున్నాం. మందల అడుగు జాడలను బట్టి పొమ్ము అని చెప్పావు ప్రభు, నీకు స్తోత్రాలు. నా గొర్రెలు నా స్వరముని వినునని చెప్పావు. నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పావు ప్రభు, నీకు స్తోత్రాలు. ఎక్కడో ఉన్న మమ్మలను, విగ్రహారాధనలో ఉన్న మమ్మలను, నామకార్థ స్థితిలో ఉన్న మమ్మలను, పాపములో ఉన్న మమ్మలను, చెడిపోయిన స్థితిలో ఉన్న మమ్మలను, నామకార్థ స్థితిలో ఉన్న మమ్మలను, వాక్యం తెలియని మమ్మలను, సత్యవాక్యం తెలియనటువంటి మమ్మలను మీరు ప్రేమించి ప్రభువా నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచిన ఆయన నీకు స్తోత్రాలు. నీ దైవజనుని పదే నా ఇంటికి పంపించు ప్రభువా, నీకు స్తోత్రాలు. పదే నీ దైవజనుడి ద్వారా కొన్ని మాటలు నాకు అందించి నా హృదయంలో వాక్యాన్ని వెలిగింపచేసి రక్షణ అనుభవంలోకి నడిపించి ప్రభువా నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మందలోకి చేర్చావు, దొడ్డిలోకి చేర్చావు ప్రభా, నీకు స్తోత్రాలు. నన్ను కాయట కొరకు ఒక కాపర్నిచ్చావు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా వందనాలు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. గతించిన సంవత్సరాలన్నింటిని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ఈ పరిచయాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్ని గొర్రెలు ఉన్నాయనేది ముఖ్యం కాదు ప్రభా, ఎంతమంది గొర్రెలు ఉన్నాయనేది ముఖ్యం కాదయ్యా, ఎన్ని వేల గొర్రెలు ఉన్నాయనేది ముఖ్యం కాదు. కానీ ప్రభా కేవలం నాయన నమ్మకమైన గొర్రెలు కావాలయ్యా, నమ్మకమైన
నమ్మకమైన వ్యక్తులు కావాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడాలి ప్రభువా. అట్టి కృపను మీరు అనుగ్రహించండి, బలపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. తలాంతుల కంటే గొప్పది నమ్మకత్వం ప్రభువా, నీకు స్తోత్రాలు. అట్టి గొప్ప కృపను అనుగ్రహించండి అయ్యా, బలపరచండి అయ్యా. ఇంకా సంఘాన్ని ఉజ్జీవింపచేయండి, నూతన పరచండి, అద్భుతమైన కార్యాలు జరిగించండి. పరిచర్య చేసేవారు లేపండి, ప్రార్థించేవారు లేపండి, పాడేవారు లేపండి, స్తుతించేవారు లేపండి, అద్భుత కార్యాల కొరకు ప్రార్థించే వ్యక్తులు లేపండి నాయనా. మీకు వందనాలు. పరిచర్య కొరకు అరిమత యోసేపులాగా భుజం కాపించే వ్యక్తులు లేపండి నాయన, నీకు స్తోత్రాలు. అట్టి గొప్ప కార్యాలు మీరు జరిగించండి ఈ రాత్రి. మరొకసారి నాయనా నీకు వందనాలు. ఇది ఒక సామాన్యులు ప్రారంభించిన పరిచర్య కాదయ్యా, ఒక దైవజనుడు పేరు పెట్టి పిలువబడి నీ పిలుపును అందుకుని నాయన సమస్తముని విడిచిపెట్టి నీ పిలుపును అందుకుని ఒకళ్ళ అనుభవంతో కలిగి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిచర్య ప్రారంభించినటువంటి పరిచర్య ప్రభు నీకు స్తోత్రాలు. నీ దైవజనుని ప్రయాస ఉంది నాయన, నీకు స్తోత్రాలు. వారి కన్నీటి ప్రార్థన ఉంది ప్రభువునందు, మీ ప్రయాస వ్యర్థము కాదు అని చెప్పావు ప్రభు, నీకు స్తోత్రాలు. అట్టి గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఒక దినమందు నీ సన్నిధిలో నిలబడాలయ్యా, నీ ఎదుట నిలబడాలి, ఈ పరిచర్యతో నిలబడాలి ప్రభు, నీకు స్తోత్రాలు. వాక్యం చెప్పామని, విశ్వాసంతో నిలబడ్డామని, ప్రార్థించామని, మీ ఇంట్లో అడుగు పెట్టామని నాయన, మీ కొరకు ప్రార్థించామని సాక్ష్యం చెప్పగలిగిన నాయన గొప్ప తండ్రి సంఘముగా మీరు నింపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఇవ్వబడినటువంటి గొర్రెలన్నిటి కొరకు నీకు స్తోత్రాలు. నమ్మకమైన గొర్రెలుగా వారు ఉండడానికి కృప చూపించు, బలపరచు నాయన. దాసులు చేస్తున్న పరిచర్ని దీవించండి, ఆత్మాభిషేకం చేత నింపండి, నిరంతర ఫలాలు మీరు అనుగ్రహించండి, బలపరచండి ప్రభు, నీకు స్తోత్రాలు. నేను సేవకుడు నా కలిగిన కొన్ని మాటలు, చిన్న మాటలు, చాలా చిన్న మాటలు నాయన విశ్వాసులైన వ్యక్తులకి, ప్రియ బిడ్డకి, ప్రియులని, నా తోటి వారని వారితో కొన్ని మాటలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప కృప కొరకు నీకు స్తోత్రం. రాబోయే 2 దినాలు కూడా మీరు దీవెనకరంగా నింపి బలపరచండి, పరిస్థితులు అనుకూలపరచండి, నూతన కార్యాలు జరిగించండి. ఇక్కడ ఎవరు నిలబడుతున్నారు వారు ఆత్మాభిషేకంతో నింపబడండి. వారు నాయన పలుకుతున్న ప్రతి మాట అనేక ఆత్మలకు ఉపయోగకరంగా ఉండడానికి కృప చూపించి బలపరచండి. ఈ రోజు ఇంకా చాలా మంది రాలేకపోయారు, అనేకలు నడిపించండి, అనేకులకు ఉపయోగకరంగా ఈ కొడుకులు ఉండడానికి సహాయం చేయండి. సంఘ బిడ్డలను దీవించండి, సంఘ బిడ్డలను ప్రేరేపించండి, సంఘాభివృద్ధి కొరకు మీరు నడిపించండి, బలపరచండి, నూతన కార్యాలు మీరు జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసం మనందరికి తోడైంది, బలపరచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ. అందరికీ వందనాలు.